సోషల్ మీడియాలో రోజుకో ట్రెండ్ రావటం పోవటం మనందరికీ తెలిసిందే కదా. ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం ఒక సాధారణ సరదాగా చేసిన ట్వీట్ ఏకంగా దేశ రాజకీయాల్లో భారీ డిజిటల్ సంచలనంగా ఎలా మారిందో డీకోడ్ చేద్దాం. ఒక చిన్న మీమ్ భారతదేశంలో కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక పెద్ద ఆన్లైన్ ఉద్యమంగా ఎలా రూపాంతరం చెందింది, అసలు దీని వెనుక ఉన్న కథ ఏంటన్నది మనం ఇప్పుడు లోతుగా విశ్లేషిద్దాం. అసలు పాయింట్కొచ్చేద్దాం. రాజకీయ పార్టీలంటే మనకు గుర్తొచ్చేవి కమలం, చెయ్యి, సైకిల్, ఏనుగు ఇలాంటి గుర్తులు, రైట్? కాని ఒక బొద్దింక అంటే ఒక కాక్రోచ్ రాజకీయ పార్టీకి గుర్తుగా మారడం ఏంటనిపిస్తోంది గదా. అసలు ఈ విచిత్రమైన ఆన్లైన్ ఉద్యమం ఎలా పుట్టుకొచ్చింది? కోట్లాది మంది యువత తమను తాము మేము బొద్దింకలం అని ఎందుకు గర్వంగా చెప్పుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. దీనికి అసలు బీజం ఎక్కడ పడిందంటే మే 15న సుప్రీంకోర్టులో జరిగిన ఒక విచారణలో. ఆ రోజు నిరుద్యోగ యువతను, ఆన్లైన్లో వ్యవస్థలను విమర్శించే వారిని బొద్దింకలు లేదా పరాన్నజీవులని పోల్చినట్లుగా ఒక వివాదాస్పద వ్యాఖ్య బయటకొచ్చింది. అంతే, ప్రశ్నించే వాళ్లని కీటకాలతో పోలుస్తారా అని యువతలో ఎక్కడలేని కోపం కట్టల తెంచుకుంది. ఆ ఒక్క మాటే నెటిజన్లకు ట్రిగ్గర్ పాయింటుగా మారి ఈ భారీ డిజిటల్ విప్లవానికి నాంది పలికింది. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన ట్విస్టుంది. వివాదం మొదలైన వెంటనే ప్రధాన న్యాయమూర్తి నుండి ఒక క్లారిఫికేషన్ కూడా వచ్చింది. ఆ వ్యాఖ్య కేవలం నకిలీ డిగ్రీలతో న్యాయ, పత్రికారంగాల్లోకి వచ్చేవారిని ఉద్దేశించిందే తప్ప సాధారణ యువతను ఉద్దేశించింది కాదని స్పష్టం చేశారు. కాని మనం గమనిస్తే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఈ బొద్దింక అనే పదం నెట్టింట్లో దావానలంలా వ్యాపించేసింది. యువత దీన్ని పూర్తిగా ఓన్ చేసుకున్నారు. సరిగ్గా ఈ టైంలోనే సీన్లోకొచ్చాడు అభిజీత్ దీపికే అనే 30 ఏళ్ల బాస్టన్ విద్యార్థి. జరుగుతున్న ఈ రచ్చంతా చూసి సరదాగా కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరుతో ఒక ట్వీట్ వేశాడు. ఆ ఒక్క వ్యంగ్య ఆలోచన ఆశ్చర్యకరమైన వేగంతో ఒక ఆన్లైన్ ఉద్యమంగా మారిపోయింది. రెస్పాన్స్ ఎలా ఉందంటే, కేవలం ఒకే ఒక్క గంటలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఈ పార్టీకి అధికారిక వెబ్సైట్ కూడా పుట్టుకొచ్చేసిందంటే మీరే అర్థం చేసుకోండి. ఇక ఈ పార్టీలో చేరడానికి వాళ్లు పెట్టిన కండిషన్స్ చూస్తే ఈ ఉద్యమంలోని సెటైర్ ఏంటో మనకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. మెంబర్షిప్ కావాలంటే ఖచ్చితంగా నిరుద్యోగి అయ్యుండాలి, విపరీతమైన బద్ధకస్తులయ్యుండాలి, ఎప్పుడూ ఆన్లైన్లోనే పడి ఉండాలి, అండ్ ఫైనలీ ప్రభుత్వ వ్యవస్థలపై ప్రొఫెషనల్గా అరుస్తూ ఉండాలి. సిస్టమ్ యువతను ఎలా చూస్తుందో సరిగ్గా అదే మాటల్ని వెక్కిరిస్తూ వాళ్ళు తమ పార్టీ అర్హతలుగా మార్చేశారు. ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది వాళ్ల గ్రోత్ గురించి. 15 మిలియన్లో అంటే 1,50,00,000 మంది కేవలం కొన్ని రోజుల్లోనే ఈ పార్టీ ఇన్స్టాగ్రామ్ పేజీకి అంతమంది ఫాలోవర్స్ వచ్చారు. ఇది ఎంత పెద్ద నంబరంటే దశాబ్దాల చరిత్ర ఉన్న పెద్ద పెద్ద జాతీయ పార్టీల అఫీషియల్ అకౌంట్ల కన్నా ఇది చాలా ఎక్కువ. రూపాయి ఖర్చు లేదు, ఎలాంటి గ్రౌండ్ నెట్వర్క్ లేదు, కేవలం ఒక డిజిటల్ ఐడియా ఇంతమందిని కనెక్ట్ చేయడం నిజంగా చాలా అరుదైన విషయం. అయితే ఇదంతా కేవలం ఒక సరదా మీమ్ మాత్రమే కాదు సుమా. ఆ బొద్దింక ముసులు వెనక వాళ్లు చాలా సీరియస్ అయిన 5 పాయింట్ల మేనిఫెస్టోని కూడా రెడీ చేశారు. రిటైర్ అయిన ప్రధాన న్యాయమూర్తులకు రాజ్యసభ సీట్లివ్వకూడదని, ఓటర్లను అన్యాయంగా తొలగిస్తే ఎలక్షన్ కమిషన్ అధికారుల మీద యుఏపీఏ చట్టం ప్రయోగించాలని, క్యాబినెట్లో సగం మంది మహిళలు ఉండాలని, అమ్ముడుపోయిన మీడియా లైసెన్సులు రద్దు చేయాలని, పార్టీలు మారితే ఏకంగా 20 ఏళ్ల బ్యాన్ ఉండాలని రాజ్యాంగబద్ధమైన జవాబుదారీతనం కోసం డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉద్యమానికి మద్దతుదారులు ఒక పవర్ఫుల్ లాజిక్ లాగుతున్నారు. ఎక్కడైతే సిస్టమ్ కుళ్ళిపోతుందో, ఎక్కడైతే మురికి ఉంటుందో అక్కడే కదా బొద్దింకలు పుడతాయి. అలాగే ప్రెజెంటున్న రాజకీయ, సామాజిక వ్యవస్థలో పేరుకుపోయిన మురికిని క్లీన్ చేయడానికి పుట్టిన డిజిటల్ స్కావెంజర్లే మేము అని వాళ్లు బలంగా చెప్తున్నారు. అంటే వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతే తమ పుట్టుకకు కారణమని కుండబద్దలు కొడుతున్నారు. ఇంత భారీ స్థాయిలో ఆన్లైన్ మద్దతు రావడానికి ప్రధాన కారణం, మనం నిష్పాక్షికంగా గమనిస్తే వాస్తవ ప్రపంచంలో జనాలు ఫేస్ చేస్తున్న నిజమైన ఫ్రస్ట్రేషన్స్ అని అర్థమవుతుంది. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసిన నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్స్, బెంగాల్ లాంటి చోట్ల ఏకంగా 90 లక్షల ఓట్లను డిలీట్ చేశారన్న ఆరోపణలు, తీవ్రమైన నిరుద్యోగం ఇవన్నీ ప్రజల్లో భారీ అసంతృప్తిని పెంచాయి. ఈ వాస్తవ సమస్యలే ఆన్లైన్ ఉద్యమానికి ఇంధనంగా మారాయి. ఇక్కడ పొలిటికల్ వ్యూహాలలో ఒక ఇంట్రెస్టింగ్ షిఫ్ట్ మనం గమనించొచ్చు. ఇదివరకు నిరసన అంటే రోడ్డెక్కి ధర్నాలు చేయడం కదా. కాని ఇప్పుడు ఈ కాక్రోచ్ పార్టీ డిజిటల్ సత్యాగ్రహం నడుపుతోంది. రాజకీయ నాయకుల అకౌంట్ల కింద వేలాదిగా కామెంట్లు పెడుతూ, డిజిటల్ నాన్ కోఆపరేషన్ చేస్తూ ఆన్లైన్లో పికెటింగ్ చేస్తున్నారు. సాంప్రదాయ పద్ధతులను పక్కన పెట్టి ప్రభుత్వాల నుండి డిజిటల్గానే జవాబులు డిమాండ్ చేస్తున్నారు.
అయితే ఇంత త్వరగా ఎదుగుతున్నప్పుడు విమర్శలు రాకుండా ఉంటాయా? ఖచ్చితంగా వస్తాయి. దీని ఫౌండర్ అభిజిత్ గతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్గా పనిచేశాడు. సరిగ్గా ఇదే పాయింట్ పట్టుకుని ఇదంతా స్వతంత్ర ఉద్యమం కాదని, కేవలం ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వెనుక ఉండి నడుపుతున్న ఒక డిజిటల్ నాటకం మాత్రమే అని విమర్శకులు తీవ్ర సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఫౌండర్ కూడా అంతే ధీటుగా స్పందిస్తూ తన డిఫెన్స్ వినిపిస్తున్నాడు. ఇదంతా 100% ఆర్గానిక్ మూమెంట్ అంటున్నాడు. కేవలం 72 గంటల్లో 1,50,00,000 మంది ప్యాషన్ ఉన్న ఫాలోవర్స్ని ఏ రాజకీయ పార్టీగాని, ఐటీ సెల్ గాని ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయలేదని ఆయన వాదన. యువతలో ఉన్న అసంతృప్తి ఒక అవుట్లెట్ కోసం ఎదురుచూస్తోందని, దీని వెనుక ఎలాంటి పొలిటికల్ ఫండింగ్ లేదని ఆయన బలంగా వాదిస్తున్నారు. వ్యవస్థ నుండి అడ్డంకులు వచ్చినప్పుడు వాళ్ళు వాడుతున్న స్ట్రాటజీ భలే అనిపిస్తుంది. కాక్రోచ్ పార్టీ మెయిన్ అకౌంట్ని సస్పెండ్ చేసినప్పుడు వాళ్ళు ఇరాన్ ఆన్లైన్ నిరసనల తరహాలో ఒక డీసెంట్రలైజ్డ్ మొజాయిక్ సిస్టమ్ వాడారు. అంటే ఒక అకౌంట్ బ్యాన్ అయితే వెంటనే వేరే చోట్ల నుండి 5 కొత్త అకౌంట్లు పుట్టుకొస్తాయి. ఒక బొద్దింకను కొడితే మరో 10 వచ్చినట్లుగా అన్నమాట. ఈ పద్ధతి వల్ల ఆ నెట్వర్క్ని పూర్తిగా బ్లాక్ చేయడం అసాధ్యంగా మారుతోంది. ఇక మనం ఈ ఎక్స్ప్లెయినర్లోని ఫైనల్ అండ్ అతిపెద్ద ప్రశ్నకు వచ్చేశాం. బంగ్లాదేశ్, నేపాల్ లాంటి చోట్ల యువత రోడ్లెక్కి ప్రభుత్వాలనే మార్చేశారు, పెద్ద మార్పులు తెచ్చారు. కానీ కేవలం ఇంటర్నెట్కే పరిమితమైన ఒక ముఖం లేని ఈ బొద్దింకల ఆన్లైన్ ఉద్యమం వాస్తవ ప్రపంచంలో నిజమైన రాజకీయ జవాబుదారీతనాన్ని తీసుకురాగలదా? ఈ డిజిటల్ సత్యాగ్రహం రియల్ వరల్డ్ చేంజ్ తీసుకువస్తుందా, లేక ఎప్పటిలాగే మరో ఇంటర్నెట్ ట్రెండ్లాగా మిగిలిపోతుందా? మీరేమనుకుంటున్నారు?